Hello everyone, I am Veena Puppala. I am free registered mutual fund distributor, founder and CEO of Multi Arts and V Growth. సో ఈ వీడియోలో అయితే నేను మల్టీ ఎసెట్ ఫండ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అప్కమింగ్ వీడియోస్లో మల్టీ ఎసెట్ ఫండ్కి మల్టీ క్యాప్ ఫండ్స్కి డిఫరెన్స్ అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్లీ ఈ పర్టికులర్ మల్టీ ఎసెట్ ఫండ్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి సెగ్మెంట్ ఆఫ్ డైవర్షన్ అనేది జరుగుతుంది ఈ మల్టీ ఎసెట్ ఫండ్స్లో, అండ్ ఫండ్ మేనేజర్ రోల్ ఎంత ఉంటుంది, ఇది యాక్టివ్ ఫండా లేకపోతే ప్యాసివ్ ఫండా, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్యాసివ్ ఫండ్ అయితే ఫండ్ మేనేజర్ రోల్ ఉండదు, యాక్టివ్ ఫండ్ అయితే ఫండ్ మేనేజర్ రోల్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్. అండ్ మెయిన్లీ అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులోకి, ఎవరైతే డైవర్సిఫికేషన్ ఎక్కువ కోరుకుంటారో వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని రిస్క్ అపెటైట్ ఎంత ఉంది, రిస్క్ లెవెల్స్ ఎంత ఉంటాయి మల్టీ ఎసెట్ ఫండ్స్లో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్లీ నేను మ్యూచువల్ ఫండ్స్ బిగినర్స్ మనీ నుంచి మనీ మనం జనరేట్ చేయొచ్చు ప్రాపర్గా స్ట్రాటజీస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఎస్పెషల్లీ మీ టైం ఏం పెట్టుకోకుండా ఈక్విటీ మార్కెట్లో బెనిఫిట్ తెచ్చుకోవాలంటే ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటి అంటే అది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. స్టాక్స్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తే ఏంటంటే మనం టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. సో మీరు పెట్టేసి ఒక సిస్టమాటిక్గా ఎస్ఐపి పెట్టుకున్నారంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 మీ ఇన్కమ్ని బట్టి, మీ గోల్స్ని బట్టి, మీ ఫినాన్షియల్ కండిషన్స్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు అది చాలా మంచి గ్రోత్ని ఇస్తుంది. సో ఎంత బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మల్టీ అసెట్ ఫండ్స్లో అనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ అగైన్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 1,038-39 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో 2,000 టార్గెట్ అయితే పెట్టుకున్నాను. మీ సపోర్ట్తోనే అది పాసిబుల్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మల్టీ అసెట్ ఫండ్స్ అండి. మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటంటే నేమ్ ఇట్ సెల్ఫే మనకు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఇవి మెయిన్లీ మల్టిపుల్ అసెట్ క్లాసెస్లోకి మన ఫండ్ అనేది ఎలకేట్ అవుతుంది. మన ఫండ్ అంటే ఏంటి, మన డబ్బులు అంతే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఫండ్, ఎసెట్, ఎలకేషన్, హోల్డింగ్స్, ఎన్ఏవి, యూనిట్స్, రిడమ్షన్, ఎస్డబ్ల్యూపి, ఎస్టీపీ, ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్. మనకి బేసిక్ లాంగ్వేజ్ టర్మినాలజీ అయితే తెలిసి ఉండాలి. ఫండ్ అంటే ఏంటి, ఇక్కడ మన డబ్బులు. ఓకే, మల్టీ ఎసెట్ అంటే ఏంటి, మల్టిపుల్ ఎసెట్ క్లాసెస్లోకి ఇది వెళ్తుంది. ఏంటి ఎసెట్ క్లాసెస్ అనేది, ఈచ్ ఏఎంసీ కంపెనీ, ఏఎంసీ అంటే ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏమున్నాయి ఏఎంసీస్లో అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇవన్నీ ఉంటాయి. సో మనకి కేటగిరీస్ వైజ్గా నేను ఒక 5 ఫండ్స్తో కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే వాటి ఎస్ఐపి వాల్యూ ఎంత ఉంది, లంసమ్ ఎంత పెట్టుకోవచ్చు, అండ్ ఫ్యూ ఇయర్స్ రిటర్న్, పాస్ట్ 1 year 3 year 5 year రిటర్న్స్ కూడా నేను మీకు చెప్తాను. ఒక 5 ఫండ్స్ దాకా. నాట్ నెసెసర్లీ అందులో ఇన్వెస్ట్ చేయాలని కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. అండ్ డిస్క్లైమర్ అండి, మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని చేయాలనుకుంటే డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ ఎక్స్పర్ట్ని కానీ అప్రోచ్ అయ్యి మాత్రమే చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ నావే కాదు, ఎవరివైనా కానీ ఎడ్యుకేషనల్ వీడియోస్ బేస్ చేసుకోనో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారనో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెరీ పర్సనలైజ్డ్ అండి. నాకు రిస్క్ అపెటైట్ ఒకటి ఉంటుంది, మీకు వేరే ఉండొచ్చు. మీ ఏజ్ వేరు ఉంటుంది, నా ఏజ్ వేరు ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఏజ్ వేరే ఉంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ డిపెండెన్సీ వేరు ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండి. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మనకి సిమిలర్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్నా కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, సో నేను వీనా లేకపోతే మీరు మీ నేమ్తో ఎలా మెన్షన్ చేస్తున్నారు, సిమిలర్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్నా కూడా యాజ్ ఎ హ్యూమన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్సనలైజ్డ్. అలానే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెరీ వెరీ పర్సనలైజ్డ్. అందుకనే ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే మీరు చేయాలి. ఓకే, లేదు అంటే మీరు సొంతంగా ప్రాపర్గా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ఒక 1-2 years ప్రాపర్గా టైం పెట్టి నేర్చుకొని అయినా చేయొచ్చు. సో మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తెచ్చుకోవాలి, బెస్ట్ మెథడ్ ఏదన్నా ఉంది అంటే అది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్లీ ఏంటంటే మీరు టైము ఎఫర్ట్ ఎక్కువ పెట్టనక్కర్లేదు. సో అదే మీరు స్టాక్స్ తీసుకున్నారు, సింగిల్ స్టాక్ తీసుకున్నారు అనుకోండి, ఈటీఎఫ్స్ కాకోకుండా, ఈటీఎఫ్స్ అయినా కూడా మీరు సెక్టరల్ వైజ్ హోంవర్క్ చేసుకోవాలి. సో అందులో టైమ్ అండ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు నాకు ర్యాంక్ వైజ్ చెప్పాలి, టైము ఎఫర్ట్ సేఫ్టీ వైజ్గా అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సెకండ్ ఈటీఎఫ్స్ మీరు కొనాలంటే డిమాట్ ఉండాలి. నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను ఈటీఎఫ్స్ మీద, మీరు చూడండి దాన్ని. థర్డ్ వచ్చేసి స్టాక్స్ అండి. ఓకే,
ఫోర్త్ వచ్చేసి స్టాక్స్లోనే మీరు ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా. ఫోర్త్ వచ్చేసి ట్రేడింగ్. నేను రిస్క్ వైజ్గా చెప్తున్నాను, టైం వైజ్గా చెప్తున్నాను, సేఫ్టీ వైజ్గా కూడా చెప్తున్నాను. కంపారిటివ్లీ ఆల్ టుగెదర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే సేఫ్, ఈక్విటీలో మార్కెట్లో కూడా కంపారిటివ్లీ సేఫ్. పూర్తి రిస్క్ ఉండదని కాదు, కంపారిటివ్లీ సేఫ్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు మన టాపిక్ మల్టీ అసెట్ ఫండ్స్ కదా. మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ అసెట్ క్లాసెస్లోకి ఇన్వెస్ట్ చేస్తారు. ఏంటా మల్టిపుల్ అసెట్ క్లాసెస్? ఈక్విటీ, డెట్, గోల్డ్, కొన్ని పర్టిక్యులర్ హోల్డింగ్స్ అయితే రియల్ ఎస్టేట్ కూడా ఉన్నాయి, గోల్డ్, సిల్వర్ ఉన్నాయి. ఓకే, ఇలా ఆల్ అసెట్ క్లాసెస్లోకి మనకి ఎక్స్ప్లోరింగ్ అనేది వస్తుంది. సో ఏంటిది అంటే ఇది డైవర్సిఫైడ్ ఫండ్ అండి. మల్టీ అసెట్ ఫండ్ అంటే డైవర్సిఫైడ్ ఫండ్. ఇంత డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఏంటి, లెట్స్ సే ఇప్పుడు మనకి మార్కెట్ సరిగా పర్ఫామ్ చేయట్లేదు. సరిగా పర్ఫామ్ చేయనప్పుడు ఏంటి, డెట్ హెల్ప్ అవుతుంది మనకి. లేదు ఇప్పుడు మనకి మార్కెట్ డౌన్ఫాల్ ఉంది, గోల్డ్ పెరుగుతుంది, అప్పుడు కూడా మన ఫండ్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు, అక్కడ మనకి ఎలకేషన్ ఉంది. సో ఎలా ఉంటుంది ఎలకేషన్ అంటే, ఇది కంప్లీట్గా యాక్టివ్ ఫండ్ అండి. యాక్టివ్ ఫండ్ అంటే ఏంటి, నేను ప్యాసివ్ ఫండ్కి యాక్టివ్ ఫండ్ కూడా ఫుల్ లెంత్ వీడియో చేశాను, అది చూడండి. యాక్టివ్ ఫండ్ అంటే టు బీ బ్రీఫ్, ఫండ్ మేనేజర్ రోల్ ఎక్కువ ఉంటుంది. సెబీ ఎలాంటి రూల్స్ ఉండవు, ఫండ్ మేనేజర్ కంట్రోల్లో ఉంటుంది ఫండ్ అంతా. లెట్సే మనం ఒక 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఎలా అలొకేట్ చేయాలనేది ఫండ్ మేనేజర్ ఇష్టం, అది యాక్టివ్ ఫండ్. ప్యాసివ్ ఫండ్ అంటే ఏంటంటే సెబీ కొన్ని రూల్స్ ఇస్తుంది. ఇండెక్స్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్స్ ఈ ప్యాసివ్ ఫండ్స్ కింద వస్తాయి. అంటే ఎక్కువ ఫండ్ని షఫిల్ చేయడానికి కంట్రోల్ ఉండదు ఫండ్ మేనేజర్కి. ఇది 2 డిఫరెన్సెస్. ఓకే, సో ఇది యాక్టివ్ ఫండ్. యాక్టివ్ ఫండ్ అవ్వడం వల్ల ఏంటి, లెట్సే మనం ఒక 10,000 రూపాయలు పెట్టాలనుకుంటున్నాం, ఈ మల్టీ క్యాప్ ఫండ్లో పెట్టామనుకోండి. ఈ 10,000 రూపాయల్లో నేను మీకు డివైడ్ చేసి చెప్తున్నా. 6,000 రూపాయలు ఈక్విటీలో పెడతారు. ఓకే, ఒక 2,500 రూపాయలు వచ్చేసి మనకి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద పెడతారు, ఒక 1,500 వచ్చేసి గోల్డ్ మీద పెడతారు. ఇది ఫిక్స్డా ఈ ఫార్మాట్ అంటే కాదు, ఒక్కోసారి 6,000 డెట్ మీద పెట్టచ్చు. ఓకే, ఇలా షఫిల్ చేసుకోవచ్చు. సో ఈక్విటీకి ఎగ్జాక్ట్గా ఎంత ఉండాలి, 65% అలొకేషన్ అట్లీస్ట్ ఈక్విటీ మీద మ్యాండేటరీగా ఉండాలి అని స్పెసిఫిక్గా ఉంటే ఈ మల్టీ అసెట్ ఫండ్లో కూడా ఫండ్ మేనేజర్ ఈక్విటీలో మళ్ళీ షఫిల్ చేస్తారు. స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, ఆ కేటగిరీస్, హోల్డింగ్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏ ఫండ్ మీదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అసలు స్టార్ట్ చేయడానికి ముందర ఒక ఎక్స్ప్లోరింగ్ కావాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇన్వెస్ట్ అని చెప్పి నేను ఒక లింక్ అయితే ఇచ్చాను. మీ బేసిక్ డీటెయిల్స్, నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి అయితే రిజిస్టర్ అవ్వండి. తర్వాత ఈకేవైసీ కంప్లీట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు, స్టిల్ కంప్లీట్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉండండి. అది మళ్ళీ ఒక 3-4 డేస్ ప్రాసెస్ అనమాట. ఈకేవైసీ వెరిఫికేషన్ ఒక్కొక్కసారి క్విక్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి 2-3 డేస్ పడుతుంది అకౌంట్ మంది యాక్టివేట్ అవ్వడానికి కూడా. సో ఆ ప్రాసెస్ అంతా మీరు ముందే ఊరికే క్యాజువల్గా చేసి పెట్టుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు 3 months ఆగో 1 year ఆగో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఆ ప్లాట్ఫామ్, ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉంటారు కాబట్టి మీరు తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మల్టీ అసెట్ ఫండ్స్ కూడా ఏంటంటే హై రిస్క్ ఫండ్స్, వెరీ హై రిస్క్ ఫండ్స్. ఓకే, వెరీ హై రిస్క్ ఎందుకు వచ్చింది కేటగిరీ, ఈక్విటీకి డైవర్సిఫికేషన్లో ఈక్విటీకి ఎక్కువ పోర్షన్ అలొకేట్ చేసింటే కనుక ఫండ్ మేనేజరు, అది వెరీ హై రిస్క్ కిందకి వస్తుంది. సో ఇందులో చాలా ఫండ్స్ ఉన్నాయండి, నేను ఒకసారి నా డాష్ బోర్డ్లో లిస్ట్ అవుట్ చేశాను, మీకు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. సో ఇందులో ఐసిఐసి ప్రొడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ ఉందండి. సో అదైతే చూసినట్టయితే 500 రూపీస్ మనకు లంసమ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, 100 రూపీస్ వచ్చేసి ఎస్ఐపి అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో డైలీ ఎస్ఐపి కూడా ఉందండి, ఇప్పుడు ట్రెండ్ వచ్చింది డైలీ సిప్, 20 రూపీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళ రిటర్న్స్ చూసినట్టయితే లాస్ట్ 1 year రిటర్న్స్ 6.23 ఉన్నాయి, 3 years రిటర్న్ 16.62 ఉన్నాయి, 5 years రిటర్న్ వచ్చేసి 17.22 ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి మల్టీ అసెట్ ఫండ్ అండి. అండ్ వీళ్ళ ఫండ్ సైజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఐసిఐసిఐ వల్ల. అది చూసినట్టయితే 84,000 crores అయితే ఉంది. ఓకే, 84,165.18 crores అయితే ఉంది. హెచ్డిఎఫ్సికి చూసినట్టయితే మనకి 5 crores అయితే ఉందండి, 5,000 crores, 5,887 crores అయితే ఉంది. సో ఎన్ఏవి చూసినట్టయితే 74 రూపీస్ ఉంది. అండ్ వాళ్ళ మినిమం లంసమ్ వాల్యూ 100 రూపీస్, ఎస్ఐపి వాల్యూ కూడా 100 రూపీసే, డైలీ ఎస్ఐపి కూడా 100 రూపీసే ఉంది. వీళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ 1 year 4.32 పర్ఫామ్ చేసింది హెచ్డిఎఫ్సి మల్టీ అసెట్ ఫండ్. 3 years చూసినట్టయితే 12.29 పర్ఫామ్ చేసింది.
లాస్ట్ 5 ఇయర్స్ చూసినట్టయితే 11% పర్ఫామ్ చేసింది. మేబీ హోల్డింగ్ ఫండ్ మేనేజర్ వేరే దానికి పెట్టుండొచ్చు, అందుకే అంత డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ మనం SBI మల్టీ అసెట్ ఫండ్ చూసినట్టయితే 18,000 crores వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయితే ఉందండి AUM. సో NAV చూసినట్టయితే 66.547 అయితే ఉంది. వీళ్ళు మినిమం లంసమ్ 5,000 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. మినిమం SIP వచ్చేసి 500 రూపీస్ ఉంది. సో వీళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 12% 1 ఇయర్కి ఇచ్చింది, గుడ్ అనే చెప్పుకోవాలి. పైన 6-4 ఇచ్చాయి. సో 3 ఇయర్స్కి చూసినట్టయితే 13% ఉంది, 5 ఇయర్స్కి చూసినట్టయితే 9% ఉంది. ఓకే, అండ్ మనకి యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్ కూడా ఉందండి. 2,293 crores అయితే ఉంది. NAV చూసినట్టయితే 44 రూపీస్ అయితే ఉంది. వీళ్ళ మినిమం SIP లంసమ్ 100 రూపీస్ ఉన్నాయి. డైలీ SIP 10 రూపీస్ ఉంది. వీళ్ళ రిటర్న్స్ చూసినట్టయితే 1 ఇయర్ బ్యాక్ 10% ఇచ్చారు, 3 ఇయర్స్కి 13% ఇచ్చారు, 5 ఇయర్స్కి అయితే 9% ఇచ్చారు. సో మీకు ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పిన పర్టికులర్ లింక్ ఇన్వెస్ట్ అని చెప్పి లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ డీటెయిలింగ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే ఏ హోల్డింగ్స్ ఉన్నాయి, ఎంత ఎలొకేషన్ ఉంది, ఫండ్ మేనేజర్ ఎవరు, ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు ఈ మల్టీ అసెట్ ఫండ్స్ హెల్ప్ అయ్యాని అనుకుంటున్నారు. ఎవరైతే డైవర్సిఫై చేయాలనుకుంటున్నారు, నేను ఒట్టి ఈక్విటీ వద్దు, ఒట్టి డెట్ వద్దు, ఒట్టి గోల్డ్ రియల్ ఎస్టేట్ వద్దు, నాకు అన్నీ కావాలి, అన్నీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ ఫండ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకుంటాను. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మినిమం 5 ఇయర్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయాలి. ఇది 1-2 ఇయర్స్ ఫండ్ కాదు, 5 ఇయర్స్ హోల్డ్ చేయాలి. ఇది హై అండ్ వెరీ హై రిస్క్ ఫండ్. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ బిఫోర్ గోయింగ్ మీకు నేను చెప్పినది హెల్ప్ అయింది అని అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసే వరకునైతే ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను మా టీం మెంబర్స్ చాలా ఎఫర్ట్ పెడుతున్నాం, చాలా టైం పెడుతున్నాం. మీ సబ్స్క్రిప్షన్తోనే ఏదైనా సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ పాసిబుల్ అయితే ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. హ్యావ్ అ గ్రేట్ గ్రోత్. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.